మామ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో మరో కొత్త వివాదం మొదలైంది మామ. బీసీసీఐ వైఖరితోనే ఈ వివాదం చోటు చేసుకుందని, బీసీసీఐ వైఖరి క్రికెట్ గేమ్ కు మంచిది కాదంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఆరోపించింది మామ. కాగా ఈ వివాదం పీసీబీ బీసీసీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. మామ అసలేం జరిగిందంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది మామ. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాక్ పేరు ఉండాలి. కానీ బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసిన టీమిండియా జెర్సీపై ఛాంపియన్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు లేదు మామ. దీంతో పీసీబీ మరోసారి బీసీసీఐ వైఖరిపై మండిపడింది. బోర్డు తీరు బాగోలేదంటూ విమర్శించింది మామ. ఇదే విషయంపై ఓ పీసీబీ అధికారి మాట్లాడుతూ, క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదు, ఇది క్రికెట్ కు మంచిది కాదు. మొదట భారత జట్టును పాకిస్తాన్ కు పంపడానికి తిరస్కరించారు. ఇప్పుడేమో ప్రారంభ వేడుకల కోసం తమ కెప్టెన్ రోహిత్ శర్మను పంపించట్లేదు. ఇక తమ జెర్సీపై కూడా ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ పేరు ఉండకుండా చేస్తున్నారని తెలిసింది. ఇది బాధాకరం. ఈ విషయంపై ఐసీసీ పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉంటుందని భావిస్తున్నాను అని అన్నాడు మామ. మామ అసలు మన ఇండియన్ జెర్సీపై వాళ్ళ దేశం పేరు ఎందుకు ఉండాలి మామ? మనం వాళ్ళ దేశంలోకి వెళ్లి ఆడటం లేదు కదా మామ. మనం దుబాయ్ లో ఆడుతున్నాం కాబట్టి మనకు ఆతిథ్యం ఇచ్చే దేశం దుబాయ్ కాబట్టి మనం ఇండియన్ జెర్సీపై యూఏఈ అని ఉంది మామ. ఇలా మన జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండకపోవడం ఇది రెండోసారి మామ. వన్డే ప్రపంచ కప్ కి ముందు ఏసియా కప్ హోస్టింగ్ రైట్స్ కూడా పాకిస్తాన్ దగ్గర ఉండేవి. అప్పుడు కూడా మనం పాకిస్తాన్ కి వెళ్లలేదు. మన మ్యాచెస్ అన్ని శ్రీలంకలో ఆడాం కాబట్టి అప్పుడు కూడా ఇలాగే మన జెర్సీపై వాళ్ళ పేరు లేదు మామ. సో మామ మీరేమనుకుంటున్నారు? మన ఇండియన్ జెర్సీ మీద పాకిస్తాన్ పేరు ఉండాలా ఉండకూడదా? మీరు కామెంట్ చేసి చెప్పండి.